ఒక పురుషుడు ఎంతో మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఘటనలు మనం ఎన్నో చూసాం. కానీ మన దేశంలోనూ ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడనే విషయం మనలో చాలా మందికి తెలీదు. అయితే మన దేశంలో ఉన్న ఆ వ్యక్తి 2 దేశాల సరిహద్దుల్లో ఉండే గ్రామంలో ఉండటం మరో విశేషం. మిజోరాంలోని మారుమూల గ్రామంలోని జియోనా చానా అనే 72 ఏళ్ల వ్యక్తికి 39 మంది భార్యలు, 89 మంది పిల్లలు, అనేక మంది మనవళ్ళు, మనవరాళ్ళు కలిసి ఇతడి కుటుంబంలో మొత్తం 162 మంది ఉన్నారు. 1959లో 17 ఏళ్ల వయసున్నప్పుడే మొదటి పెళ్లి చేసుకున్నాడు చానా. 2004లో ఈ తాతగారికి ఆఖరి పెళ్లి జరిగింది. మధ్యలో అనేక సార్లు అనేక మందిని పెళ్లాడిన జియోనా చానా ఒక 1978లోనే ఏకంగా 10 మందిని తన భార్యలుగా చేసుకున్నాడు. ఇంతమందిని పెళ్లి చేసుకున్న వ్యక్తి కొందరు భార్యను వదిలేయటమో లేక వాళ్లే ఇతడిని వదిలేయటమో జరుగుతుంది. కానీ జియోనా చానా విషయంలో అలా జరగలేదు. ఇప్పటికీ అతడి భార్యలంతా అతడితోనే ఉంటారు. తన స్వగ్రామంలో 4 అంతస్తుల భవనంలో అతడి కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ ఇంట్లో మొత్తం 100 గదులుంటాయి. ఇంతమంది ఉన్న ఇంటికి వంటగది మాత్రం ఒక్కటే కావటం మరో విశేషం. ఈ కుటుంబానికి రోజుకి 91 కేజీల బియ్యం, 59 కేజీల బంగాళదుంప అవసరం అవుతుంటాయట. జియోనా భార్యలు వంటలు చేయటం, కూతుళ్ళు కోడళ్ళు ఇంటిని శుభ్రం చేయడం, పిల్లలను చూసుకోవడం చేస్తూ ఉంటారు. ఇక అతడి కుమారులేమో వ్యవసాయం, పశువులను చూసుకోవటం వంటి పనులపై దృష్టి సారిస్తూ ఉంటాడు. అతడి స్నేహితులు, ఇళ్ళో వాళ్ళు అతడి కుటుంబానికి తమ వంతు సాయం చేస్తూ ఉంటారు. మొన్నీ మధ్యే తన 72వ పుట్టినరోజుని కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఘనంగా చేసుకున్నాడు జియోనా చానా. ఇప్పటికే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమని ప్రకటించాడు. ఇతడి కుటుంబం కారణంగా ఈ గ్రామంలో మిజోరాం ఒక టూరిస్ట్ స్పాట్గా మారిపోయిందని గ్రామస్తులు చెప్తూ ఉంటారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.